శివార్లలో సోషల్ వెల్ఫేర్ బాలుర్ రెసిడెన్షియల్ స్కూల్ కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు 6వ తరగతి చదువుతున్న ప్రశాంత్, కృష్ణ అనే 2 విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న తల్లిదండ్రులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటనను కలుషిత ఆహారం తిన్న 8 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని సమాచారం. బి క్లాస్ నైట్ 3 సార్లు బాత్రూమ్ పోయిన తర్వాత ఏమేమి తిన్నామని అడిగితే నైట్ అన్నం తిన్నా ట్యాబ్లెట్స్ అని అన్నారు. మరి నైట్ మొత్తం వచ్చి మళ్ళీ తెల్లారిగట్ట 4 గంటలకు తీసుకుని వస్తే అదే మోషన్స్ పాయిజన్ దేని వల్ల వచ్చింది, కలుషిత నీరు తాగడం వలన లేకుంటే దేని వల్ల వచ్చిందని తెలియదు కానీ ఫుడ్ పాయిజన్ అని చెప్పారు. రిపోర్ట్స్ వచ్చినాయి, ఫుడ్ పాయిజన్ అనే వచ్చింది రిపోర్ట్లో. ఎక్కడ చదువుతారు? గురుకుల హాస్టలే సార్, అక్కడే ఓన్లీ గురుకుల హాస్టల్ ఉంది కదా సార్, అక్కడే చదువుతున్నట్టు 9th క్లాస్ వాళ్ళు ఈ జస్వంత్. ఫుడ్ ఇన్ఫెక్షన్ అయింది, మోషన్స్, స్టమక్ పెయిన్, వామిటింగ్స్ అయితే హెవీగా టెంపరేచర్ కూడా 106 ఉండేది. అక్కడ 600 మెంబర్స్ ఉంటారు సార్ మొత్తం టోటల్గా. ఇట్లా జరిగింది ఇక్కడ వరకు అయితే నాకు తెలిసి ఒక 10 మెంబర్స్ ఉన్నారు సార్. ఇంకా హాస్టల్లో 600 మెంబర్స్ తెలియదు. అక్కడ వాతావరణం ఎలా ఉందో మేము చూడలేదు సార్.